అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మా విగన్‌ను వైసీపీ శ్రేణులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నాయో తెలీదు గానీ, వైసీపీలో నాయకులు ఎంతవరకు పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేస్తున్నారా లేదో తెలీదు గానీ, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు అండ్ పేర్ని నాని గారు లాంటి వాళ్ళు మాత్రం కరుడుగట్టిన వైసీపీ వాదులు కాబట్టి, వాళ్లకు రాజకీయంగా ఇంకా వైసీపీలోనే కీలకమైన పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళ వాయిస్ కలిపారు. పార్టీ వాయిస్‌గా మారిపోయారు. సో, వాళ్ళు మా విగన్‌కి పూర్తిగా మద్దతిస్తూ అసలు భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిని మార్చేస్తాం. ఈ చట్ట సవరణ ఏమీ చెల్లదు. ఇదేమీ శాశ్వతం కాదు అనేటట్టు అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడారనమాట. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలకు చెందిన నాయకులేగా వీళ్ళిద్దరూ. కానీ ఈ ప్రాంతాల్లో మిగిలిన నాయకుల్లో మాత్రం కదలిక ఉండట్లేదు. మిగిలిన నాయకుల్లో మాత్రం అసంతృప్తి బీభత్సంగా ఉంది. నిజానికి గుంటూరు, విజయవాడ ఈ రెండింటినీ కలుపుకొని మచిలీపట్నాన్ని కలిపి మా విగన్ అని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. దీనివలన గుంటూరుకి లేదా విజయవాడకి నష్టం ఏమీ జరగదు. అండ్ ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలు చూసుకున్నా ఎవరికీ నష్టం జరగదు. కానీ ఆ ప్రాంతంలో ప్రజలకు అండ్ వివిధ పార్టీల కార్యకర్తలకు కూడా ఈ ప్రతిపాదన నచ్చట్లేదు. దానికి కారణం ఏంటంటే అదనపు ఇప్పుడు మా విగన్ రావడం వల్ల గుంటూరుకో విజయవాడకు అదనపు ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఆల్రెడీ అమరావతి రాజధానిలో గుంటూరు అండ్ విజయవాడ కంబైన్డ్గానే ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి అదనంగా దక్కేదేమి ఉండదు, రాకపోతే కోల్పోయేది ఏమీ ఉండదు. ఆల్రెడీ ఇక్కడ రాజధాని తరహాలోనే కల్చర్ నడుస్తుంది, రాజధాని తరహాలోనే రేట్లు ఉన్నాయి, రాజధాని తరహాలోనే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, సంస్థలన్నీ కూడా వస్తున్నాయి. కాకపోతే ఒక కొత్త గందరగోళం, ఒక రకమైన కొత్త అనిశ్చితి, ఒక తెలివి తక్కువ మాట, ఒక ట్రోల్స్కి గురి చేసిన మాట. సో దీని మీద ఈ రెండు జిల్లాలకు చెందిన వైసీపీ కీలక ప్రజాప్రతినిధులు, కీలక మాజీలు కొంతమంది పార్టీ నిర్ణయం పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారంట. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ రెండు జిల్లా నాయకులతో టెలికాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా కొంతమంది నాయకులు ప్రశ్నించారంట, ఎవరిని అడిగి తీసుకున్నారండి నిర్ణయం అని. ఇది రెండు జిల్లాలకు సంబంధించిన అంశం కదా, రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం కదా, పోనీ అట్లీస్ట్ మా రెండు జిల్లాల నాయకుల అభిప్రాయం అయినా సరే తీసుకోవాలి కదా, దాన్ని ప్రతిబింబించేలా మాట్లాడాలి కదా. అసలు ఎవరికి తెలియకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట వదిలే వరకు ఎవరికి తెలియదు. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీలో పార్టీ తరపున ఒక పెద్ద ప్రకటన చేశారు అంటే ముందుగానే పార్టీ నాయకులకు తెలుస్తుంది. పార్టీ నాయకులతో చర్చిస్తారు, పరోక్షంగా అయినా చర్చిస్తారు, పూర్తి స్థాయిలో కాకపోయినా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత అందరిలాగానే వీళ్ళకి కూడా తెలిసింది. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో ఈ ఆలోచన ఉంది, ఈ మా విగన్ అనేది ఉందని వీళ్ళకి కూడా తెలియదు. ఈ రెండు జిల్లాల్లో ఉన్న ముఖ్య నాయకులకి ఎవరికీ తెలియదు. సో అంబటి రాంబాబు గారికి, పేర్ని నాని గారికి తప్పదు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఆ అనిశ్చితి ఏంటి, దాని కారణం ఏంటి, దానివల్ల మైనస్ ఎంత, డ్యామేజ్ ఎంతనో వాళ్ళకి తెలిసినా తప్పదు, పార్టీ వాయిస్ వినిపించాలి. కానీ మిగిలిన వాళ్ళు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే నిన్న ఒక అడుగు ముందుకేసి మా విగన్ ప్రతిపాదనకు జనంలో మంచి స్పందన వస్తుంది, ఇది మంచి అవకాశం. సో కృష్ణా, గుంటూరు రెండు జిల్లాల మాజీ ఎమ్మెల్యేలు అండ్ కొంతమంది నాయకులు విపరీతంగా ప్రెస్ మీట్లు పెట్టండి, జనంలోకి వెళ్ళండి, సోషల్ మీడియాలను ఇరగదీసేయండి, పోస్టుల మీద పోస్టులు పెట్టండి అని చెప్తే నాయకులు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. పైగా కొంతమంది రివర్స్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారితో మాకు మీటింగ్ కావాలి, ఆయనతో మేము మాట్లాడాలి, దీని మీద ఆయనకున్న ప్రణాళిక ఏంటనేది తెలియాలి, దీనివలన పార్టీకి మైనస్ జరుగుతోంది అండ్ ఈ రెండు జిల్లాల్లో కూడా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. సో ఇమీడియట్గా మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆయన దగ్గర మాట్లాడి ఆయనతో క్లారిటీ తీసుకొని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం తప్ప అప్పటి వరకు మేమేమీ చేయలేము, మాకు దీని మీద స్పష్టత కావాలి అని పర్టికులర్గా ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఈ ఉభయ గోదావరి కృష్ణా అండ్ గుంటూరు జిల్లాలకు చెందిన కొంతమంది కీలక నాయకులు మాట్లాడారంట. అంటే ఆఫ్ ది రికార్డ్ నిన్న మీటింగ్లో. నిజమే, వాళ్ళ వాదనలో కూడా అర్థం ఉంది. ఒక రాజధానికి సంబంధించిన ప్రకటన చేసినప్పుడు ఆ ప్రాంత కీలక నాయకులతో కూడా మాట్లాడకపోతే ఎలా ఉంటుందండి? మనదా వాళ్ళకి, కాల్దా వాళ్ళకి. ఇప్పుడు అదే మంట ఉంది, అదే కాలింది. థ్యాంక్ యూ.